సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రిషి బ్లాగ్స్. ఇవాళ ఏంటంటే మా మిస్సెస్ కొబ్బరి నూనెలో గుంటలు ఆకు వేసి పూలు గిట్ల వేసి ఆయిల్ తయారు చేస్తాంట. చూద్దాం ఎలా చేస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అవి ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్. గులాబ్ పూలు, ఉసిరికాయ, గులాబీ ఉసిరికాయ, ఏంది మెంతులు, అవి మెంతులు, గుంటె గుర్జల ఆకు, ఇది ఆకు ఇలా మిక్సీలో పట్టుకొని ఇలా మీ పైన పడుతుంది. ఆయిల్ పోయిన స్మెల్ డిఫరెంట్ వస్తుంది కదా ఇలా. ఆకు దీంట్లో పోయిన స్మెల్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం కలపాలి మళ్ళా? మిక్సీ పట్టేసి ఇందులో ఆయిల్ పోసి మరగబెట్టాను మనము. ఆకు అది మిక్సీ పట్టినాం కదా, ముందుకు అది ఆయిల్ పోసి మరగబెట్టినాక అది మసులుతుంటే గులాబీ పూలు, మల్లె పువ్వులు, ఉసిరికాయ ఎందుకు తెలుసా అంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి, కొంచెం దృఢంగా ఉండడానికి, గట్టిగా ఊడకుండా ఉండడానికి అవి ఈ మల్లెపూలు, ఈ మెంతులు చుండు ఇట్లా రాకుండా ఉండడానికి మెంతులు అనేవి యూజ్ చేస్తారు. బాగుంటుంది, హెయిర్ హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు, బాగుంటుంది. ఇట్లా మరుగుతూ ఉంటుంది. చాలాసేపు మరగాలి. మరగబెట్టినాక తర్వాతకి ఈ ఇంగ్రీడియంట్స్ అందులో వేయాలి. ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అంటారు ఇది. అందులో వేయాలి. ఇందులో వేయాలి ఈ ఐటమ్స్ అందులో వేసి ఇంకా లేవు కొన్ని గులాబీ పూలు, మల్లెపూలు లేవు, మందార పూలు కావాలి. అవి రేపు మళ్ళీ వేసుకున్నాను. ఏమైంది వండి నువ్వు అని అన్నాం కూర. కరివేపాకు లక్కీ, ఇట్లా ఆయిల్ ఎంతసేపు మసలు పెట్టాలి? ఇది ½ అవర్ అర్ధగంట మసలు పెట్టాలన్నా? తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఆఫ్ చేస్తాము, గ్యాస్ ఆఫ్ చేసి తర్వాతకి చల్లారినాక ఇప్పుడు ఆయిల్ తయారు చేస్తున్నాం కదా, ఆయిల్ కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నామా, తర్వాతకి చల్లారినాక ఈ బాటిల్లోకి పోసుకున్నాం. దానికి రీజన్ ఏంటంటే ఆయిల్ కంప్లీట్ అయిపోయింది కదా, తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే అందులో చల్లారినాక ఇందులో వడగట్టి పక్కన పెట్టేస్తాము. ఎందుకంటే ముందు ప్రాసెస్ ఏంటంటే నేను ఈ ఆయిల్ ఒక 20 years నుండి పెట్టుకుంటున్నాను. నా హెయిర్ ఎలా ఉందనేది చూడండి. కానీ ఈ మధ్యలో 1 month అవుతుంది ఆయిల్ అయిపోయింది. కానీ అంతకుముందు కూడా కట్ చేశాను నేను, చాలా హెయిర్ ఇక్కడ వరకు కట్ చేశాను. మళ్ళీ పెరిగింది. నేను ఇదే ఆయిల్ వాడుతున్నాను.
ఇలా జాలితో మడవోసుకోవాలి ఆయిల్. మడవోసుకొని బాటిల్ పెట్టుకోవాలి. అలా ఇలా జాలి వేసి అది ఉన్నంత ఫ్లవర్స్ ఆకు అంతా మిక్సీ పట్టింది ఉంటాయి కదా, అంతా ఒక దాంట్లో బట్టి మళ్ళీ లాస్ట్కి హెయిర్కి పెట్టుకోవాలి. హెయిర్కి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేయాలి. మళ్ళీ హెయిర్ రాలకుండా మంచిగా ఉంటుంది, ఇంకా బలంగా మనం చేసే ఆయిల్ కంటే ఇంకా అది ఇంకెక్కువ ఉంటుంది చాలా. ఇట్లా పడబోయాలి మొత్తం ఆయిల్ అంతా. చూసారుగా ఎట్లుందో, బాటిల్ 2.5 లీటర్ పైన అయింది. కిలో తీసుకొస్తే, కిలో ఆయిల్ తీసుకొస్తే 1/2 లీటర్ అంత అయింది. ఎంత లోపల ఉన్న మిక్సీ అంతా మిక్సీ పడింది. ఆకును గులాబీ పువ్వు, మనం ఇంకా కావాలంటే మందార పువ్వు కూడా వేసుకుంటారు, ఇలా ఇంకా బాగుంటుంది. కానీ మాకు ఇక్కడ దొరకలే, అయిపోయినాయి, పువ్వులు లేవు ఇక్కడ, చూస్తారకి లేవు. అందుకే ప్రస్తుతం ఇట్లా చేస్తాం. మీరు చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఉసిరికాయ కూడా ఉన్నాయి ఇలా, చూసారు కానీ ఉసిరికాయలంతా మిక్సీ పట్టేస్తున్నారు. ఇలా వేస్ట్ కాకుండా అలా పిరికిల్లో పిసికి ఆయిల్ చుక్క ఎలా వేస్తుందో చూడండి. ఈ కవర్లు వేస్తుంది ఇంకా. క్లాత్ వేసుకొని గట్టి పిండేసి ఇప్పుడు గుట్టాయి. గుంట గుర్జల ఆకుతో తయారు చేసిన ఆయిల్, కొబ్బరి నూనె. ఇది పెట్టుకుంటే హెయిర్ నల్లగా అవును, ప్లస్ జుట్టు పెరుగును.